పర్వదినాల్లో ఆలయాలకు వెళ్లాలంటే భక్తులు ఆందోళన చెందేలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమైనప్పటికీ దాన్ని ఇతరులపై మోపేందుకు ప్రయత్నాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చర్చ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. గతంలో మన తిరుపతి ఈ సంఘటనలో చూసాం, ఇంకా వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా మనకేం కనిపించట్లేదు. అప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం తప్ప వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కనబట్టలేదని కొంతమంది కంప్లైంట్ కూడా మాకు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆత్మకు శాంతి కూరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రశాంతతని ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కుటుంబం అంతా కూడా మేమందరం కోరుకుంటూ ఉన్నాం. తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నించడమే తప్ప మరి దేవాదాయ తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానం, అక్కడేమైంది? సింహాచలం దేవస్థానం కూడా అంత ప్రఖ్యాతి చెందింది, అక్కడేమైంది? ఇది కేవలం కావాలని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. కానీ ఈ దేవాలయం కూడా ఎండోమెంట్ లో లేదు. కానీ ఈ దేవాలయానికి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారని ఆ పెద్ద ఆయనే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు పర్యవేక్షణ లేకపోవడం ఏంటి? ఎందుకు పర్యవేక్షణ లేదు? ఎందుకు అంత జనం వచ్చినప్పుడు? అందులో ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక వారం శనివారమో ఇంకొక రోజో వచ్చి చేశారంటే అనుకోవచ్చు. కానీ ఉద్దాన ఏకాదశి అనేది మొత్తం మన హిందువులందరికీ ముఖ్యమైన పండుగ. ఆ రోజు కంపల్సరీగా ఉత్తర ద్వార దర్శనం ఒకటి, ఉద్దాన ఏకాదశి ఒకటి, వైష్ణవ దేవాలయాల్లో వేలాది మంది జనం వస్తారని తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, తప్పుని ఎవరి మీద నెట్టాలని చూడడం ప్రభుత్వం పని కాదు. ఇది పక్కన పెట్టి చనిపోయిన కుటుంబాలకు ఎలా న్యాయం చేయాలి, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వారికి ఏ విధంగా వైద్య సేవలు అందించాలి. ఇక మీదట ఏ దేవాలయం అన్నా సరే, అది ప్రభుత్వమా ప్రైవేటా, ఏ దేవాలయం అన్నా సరే, ఏ పర్వదినం అయినా సరే, ఎప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు, ఇది పూర్తిగా ఫెయిల్యూర్. ఎవ్వరు ఒట్టప్పుడు మామూలుగా ఇది అది హిందుత్వం అన్నీ చెప్తారు. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎవరు మాట్లాడరే, ఎవరు ముందుకు రారే, ఎవరు ప్రశ్నించరే, ఎవరు అడగరే. భక్తుల ప్రాణాలంటే లోకంగా ఉన్నాయా? ఎందుకు ఎవరు ప్రశ్నించరు? ఎందుకు ఎవరు మాట్లాడరు? ఎందుకు ఎవరు శ్రద్ధ తీసుకోరు? ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇటువంటి చర్య ఇంకొకసారి పునరావృతం కాకుండా భక్తుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ